బ్రహ్మం గారు మా హెల్త్ కోచ్ అండి. లక్ష్మి గారు, బ్రహ్మం గారు మా హెల్త్ కోచ్ అండి. అయితే ఆయన చెప్పినట్టుగా ఈ డైట్ ఫాలో అయ్యామండి. ఈ హెల్త్ కమ్యూనిటీ ద్వారా డైట్ బ్రహ్మం గారి గైడెన్స్ లో, లక్ష్మి గారి బ్రహ్మం గారి గైడెన్స్ లో నేను షుగర్ రివర్స్ ప్రోగ్రామ్ లో డైట్ ఫాలో అయ్యానండి. నేను మా హస్బెండ్ నేను ఇద్దరం ఫాలో అయ్యాము. ఆయన మామూలు ఆయన హైట్ కి ఎంత ఉండాలో అంత వెయిట్ ఉన్నారు. నేను కొంచెం ఎక్సెస్ ఉన్నాను. నేను 72 నుండి 66కి వచ్చానండి వెయిట్. అయితే నాకు గత 15-20 ఏళ్ళుగా నాకు 15 ఏళ్ళుగా షుగర్ ఉంది. షుగర్తో పాటు సివియర్ ఆర్థరైటిస్ అండ్ గ్యాస్ట్రిక్ కూడా ఉంది. గ్యాస్ట్రిక్ వల్ల నాకు ఫుడ్ పైప్ ప్రాబ్లం కూడా వచ్చింది. అది నాకు తెలీదు. అది గ్యాస్ట్రిక్ అనే అనుకునేదాన్ని. అస్మాడికి బ్రహ్మగారు ఫోన్ చేసి, సార్ నాకు ఫుడ్ వెళ్ళట్లేదండి అంటే ఆయన చెప్తూ ఉండేవారు నాకు. ఇవి ఫాలో అవుతూ ఉండేదాన్ని. ఆయన కూడా టిప్స్ చెప్తూ ఉండేవారు. ఈ ఈ హెల్త్ కమ్యూనిటీలో నేను డైట్ ఫాలో అయ్యాను. అయితే ఆ ఫుడ్ పైప్ ఫుడ్ పైప్ ప్రాబ్లం అని నాకు తెలియకుండానే ప్రాబ్లం ఎలా వచ్చిందో అలాగే తగ్గిపోయింది. నాకేంటంటే ఆయాసం వస్తూ ఉండేది ఫుడ్ తీసుకున్నప్పుడు. వీళ్ళందరూ ఏమైనా కృష్ణమోహన్ గారు, మా హస్బెండ్ కృష్ణమోహన్ గారు కానీ, ఆ, మా హస్బెండ్ స్టీల్ ప్లాంట్ లో జిఎం అండి. కృష్ణమోహన్ గారు, నాకు ఒక బాబు, మా బాబు శ్రీకరు, డబుల్ ఎంబీఏ. అయితే కృష్ణమోహన్ గారు, శ్రీకరు ఫుడ్ ఒక 5 మినిట్స్ లో, 10 మినిట్స్ లో, 5 మినిట్స్ లో తీసుకునేవారు ఫుడ్. నేను గంటలు గంటలు తినేదాన్ని. ఈ డైట్ అయినా సరే, అంతకుముందు నార్మల్ ఫుడ్ అయినా, ఈ ఈ ఈ హెల్త్ కమ్యూనిటీ ఈ హెల్త్ కమ్యూనిటీ డైట్ లోకి వచ్చాక నేను 1 మంత్ 25 డేస్ ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత నుండి బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చాయి నాకు. ఆ డై నాకు ఆ ఆయాసం తగ్గింది గ్యాస్ట్రిక్ వల్ల. ఆ ఫుడ్ పైప్ లో కాఫీ తాగుతున్న సౌండ్, మంచినీళ్ళు తాగుతున్న సౌండ్, ఫుడ్ తీసుకున్న సౌండ్ కూడా నాకు తెలిసేది. అంటే మన బ్రహ్మగా చెప్పినట్టు ఫ్యాట్ ఫ్యాట్ అంతా మరి ఆ ఫుడ్ పైప్ చుట్టూరే ఉన్న ఫ్యాట్ కరిగిపోయిందో ఏమో మరి. అంటే చెప్ షుగర్ అంతా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. కిడ్నీ దగ్గర కన్వర్ట్, కిడ్నీ దగ్గర అంటే కిడ్నీ ప్రాబ్లం అంటారు. లివర్ దగ్గర అంటే లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, ఇవన్నీ ఫ్యాట్ ఎక్కడ ఉంటే షుగర్ వల్ల ఎక్కడైతే షుగర్ చేస్తే అదంతా ఆ పార్ట్ ప్రాబ్లం వస్తుందని చెప్పేవారు. మరి నాకు ఈ ఫుడ్ పైప్ దగ్గర ఉన్నదంతా క్లియర్ అయిపోయిందో ఏమో. నాకు ఆ ఫుడ్ పైప్ ప్రాబ్లం తగ్గిన తర్వాత నేను వెయిట్ బాగా తగ్గిపోయాను. వెయిట్ తగ్గాక నాకు ఏమైందంటే, రీసెంట్ గా మేము ఉప్మాక టెంపుల్కి వెళ్ళాం, వెంకటేశ్వర స్వామి టెంపుల్. అయితే ఫుడ్ కొంచెం దేవుడి దర్శనం చేసుకుని తీసుకుందామా ఫుడ్ అనుకున్నాం. అనుకుని నేను 3 సార్లు కాఫీ తాగాను. ఆ బుల్లెట్ కాఫీ తాగాను. కార్లోనే తాగాను. అది దిగ్గానే ఏంటి, నేను ఎనర్జెటిక్ గా ఉన్నాను. ఉండి నేను ఉప్మాక టెంపుల్ 350, 350 మెట్లు ఉంటాయి. టకటకా ఎక్కేసి టకటకా దిగేశాను. నేను మా అపార్ట్మెంట్ లో ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడానికి ఆయాసపడేదాన్ని. అలాంటిది 350 మెట్లు ఎక్కి టకటకా ఎక్కి టకటకా దిగేశాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మా అబ్బాయి చాలా ఫాస్ట్ గా దిగుతాడు మెట్లు ఎక్కడం గాని. నేను వాడు ఎక్కితే నేను ఎందుకు అలా చేయలేనని ఈ రోజు నేను రైలింగ్ పట్టుకోకుండా టకటక ఎక్కేసాను, టకటక దిగేశాను. మా లిఫ్ట్ ప్రాబ్లం వచ్చింది. మా లిఫ్ట్ ప్రాబ్లం వస్తే ఇవాళ డోరు పడట్లేదు, లిఫ్ట్ పని చేయట్లేదు. వాడు ఎలా గెంతుకుంటూ దిగుతాడో ఎవరు లేకుండా అలా ట్రై చేశాను. అలాగే ఎక్కాను, అలాగే దిగాను. నాకు ఆయాసం రాలేదు. అది ఇప్పుడు ఏంటంటే, నేను ఎప్పుడో నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏడుకొండలవాడ, వెంకటరమణమూర్తి, తిరుపతి వెంకటేశ్వర నేను మెట్లు ఒక్కోసారి మొక్కుకున్నాను. తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయి. కానీ ఇప్పుడు ఇది వచ్చాక నేను మెట్లెక్కి వెళ్దామని డిసైడ్ అయ్యాను తిరుపతి. అదే అండి. అయితే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అండి. ఇవన్నీ ఏంటంటే చెప్పుకునే, పాయింట్ అవుట్ చేసే ప్రాబ్లమ్స్.
ఇంకా పాయింట్ అవుట్ చేయలేని ప్రాబ్లమ్స్ నాకు గుర్తున్నాయి, కొన్ని గుర్తు లేవు. గుర్తున్నవి మీకు చెప్పాను. చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయాయండి. గట్ హెల్త్ బాగుంది. తర్వాత ఈ వెయిట్ అవుట్ లాస్ అయ్యాను కదా తేలిగ్గా. మొన్న పండక్కి సంక్రాంతికి ఏంటంటే మా అబ్బాయి బయట నుండి తెస్తూ ఉండేవాడు 2-3 నెలల నుండి. ఇంకా నన్ను పక్కన పెట్టాడు. ఈవిడ ఇంకా అసలు ఇవన్నీ చేయలేదు. వాడికి ఏంటంటే తినడం కంటే ట్రెడిషన్ ఇంపార్టెంట్ మా అబ్బాయికి. అరిసెలు, జంతికలు, మురిపీలు ఇవన్నీ ఉండాలి పండక్కి, అందరికీ పంచడానికి. వాడు తక్కువే తింటాడు. అయితే నేను అన్ని రకాలు వాడు ఏవైతే చెప్పాడో అన్నీ నేను సునాయాసంగా చేసి పడేశాను. అరిసెలు కేజీ, జంతికలు కేజీన్నర, మురిపీలు కేజీన్నర, చెక్కలు ఇవన్నీ నాకు ఆ ఆయిల్ వేపర్ పీలిస్తే నాకు ఆయాసం వచ్చేది. ఒక 3 గ్లాసులు 4 గ్లాసులు నీళ్ళు తాగాను అది వేయించేటప్పుడు. అసలు ఈజీగా యువతలో డైట్ ఫాలో అవుతూ కర్రీస్ అవి చేస్తాను, ఓ పక్క అవి చేస్తాను, ఇవి చేస్తాను. పండక్కి అన్ని రకాలు ఈసారి ఇంట్లోనే చేశాను. పండక్కి ఐటమ్స్, పిండి వంటలన్నీ చాలా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఈ ఇన్స్పిరేషన్తో నేను మా అబ్బాయికి సపోర్టింగ్గా బిజినెస్ కూడా పెడదాం అనుకుంటున్నాను. అది హోమ్ ఫుడ్స్. నేను కొంచెం హెల్ప్ అది సహాయంతో పెడదాం. నేను చాలా ఐడియాస్ వచ్చాయి నాకు. ఎందుకంటే ఫిజికల్గా నాకు ఫిజికల్గా నాకు బా ఫిజికల్గా నేను ఫిజికల్లీ మెంటల్లీ కూడా ఫిజికల్గా నేను స్ట్రాంగ్ అయ్యాను. దానివల్ల మెంటల్గా కూడా నేను నాకు సపోర్ట్ వచ్చింది. నేను ఏదైనా చేయగలను. ముఖ్యంగా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఫిజికల్గా ఎప్పుడైతే హెల్తీగా తయారయ్యానో నాకు మెంటల్గా కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. అది నేను ఒక 20 రోజులు క్రితం చూసుకుంటే షుగరు తిన్న తర్వాత 230 ఉంది. ఇప్పుడైతే నార్మల్ వస్తుంటుంది. మేము చూసుకోలేదు. నేను మాది యాక్చువల్గా అక్టోబర్ 5th, నవంబర్ 5th స్టార్ట్ చేసాం. ఫిబ్రవరి 5th 90 days కంప్లీట్ అవుతుంది. ఈలోగా అసలు కృష్ణమోహన్ గారికి కూడా చాలా చాలా పాజిటివ్గా హెల్త్ విషయంలో చాలా పాజిటివ్గా తయారయ్యారు కృష్ణమోహన్ గారు కూడా. అసలు ఆయనకి షుగర్ తెప్పించి వేరే ప్రాబ్లం లేదు. అంటే ఆయన హెల్త్ బాగానే ఉంటుంది. ఆయన పెద్ద ఫ్యాట్ ఉండరు కాబట్టి మొదటి నుంచి ఆయన హెల్తీ టిప్స్ పాటిస్తూనే ఉంటారు. ఆయన పడనివేవే ఆయన తీసుకోరు. కానీ ఇప్పుడు ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆయనకి తలనొప్పి అది ఫ్రీక్వెంట్ గా రాకుండా నిద్ర అది సరిగ్గా పడ్డం. మొత్తం కృష్ణమోహన్ గారికి నాకు ఇద్దరికి ఈ హెల్త్ కమ్యూనిటీలోకి వచ్చాక ఇద్దరికి హెల్త్ పాయింట్ లో చూస్తే మీ ఇద్దరు చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి మా ఇద్దరికి. ఇదే అండి. థ్యాంక్ యూ టు ఆల్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ మేడం. అంత ముందు మీద ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయండి? బాగా పెరిగాయా, తగ్గాయండి? ఎనర్జీ నేను అదే చెప్తున్నాను కదా, ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడానికి ఇబ్బంది పడేదండి. మా 4th ఫ్లోర్ 350 మెట్లు టకటక దిగేసాను. ఫుడ్ తినకుండా. బ్రహ్మంగా మటుకు నాకు ఫైన్ అడ్వైజ్, ఫైన్ టిప్స్ చెప్పేదండి. లక్ష్మి గారు కూడా. లక్ష్మి గారు, బ్రహ్మం గారు మా హెల్త్ కోచ్లు. వాళ్ళ వల్ల నేను స్పెషల్ థ్యాంక్స్ టు కపిల్, బ్రహ్మం గారు అండ్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్